జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం 63వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ను నిర్వహించగా ముఖ్య అతిథిగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలతో మనోధైర్యం పెరుగుతుందని, పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు విజయం సాధించి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించి ముందుకు వెళ్లాలని అన్నారు. College, Jigitial, and also I welcome Srimati P. Nizara Madam Garu, Fiscal Library Nizamabad. ఎప్పుడు ఇన్ని టోర్నమెంట్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ప్లేస్ కరీంనగర్ నిలబడుతుంది. మరి సాఫ్ట్ బాల్లే కాకుండా బేస్బాల్లో కూడా మరి అనేక మంది క్రీడాకారులను ఇప్పటివరకు మరి తీర్చిదిద్దని తెలియపరుస్తున్నాను. మరి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మరి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కరీంనగర్లో చేశాము. మరి ఇది జగిత్యాల పట్టణంలో సాఫ్ట్ బాల్ ఇది 4వ అని నేను తెలియపరుస్తున్నాను. మరి మాస్టర్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంపీ చేశారు, అదే రీతిగా బీపీ చేశారు, ఫార్మసీలో ఉన్నారు. చాలా మంది మరి సాఫ్ట్వేర్ రీతిగా ఆర్మీలో కూడా మరి సాఫ్ట్ బాల్ క్రీడాకారులు పూర్వ విద్యార్థులు మరి జగిత్యాల పట్టణములో ఉన్న విద్యార్థులు. మరి సాఫ్ట్ బాల్ అనగానే కేర్ ఆఫ్ ఎస్కేఎన్ఆర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ అని మాత్రమే పేపర్లో చాలా సందర్భాల్లో మరి మీడియా మిత్రులు చాలా హైలైట్ చేస్తూ వార్తలు రాశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా మరి యొక్క సభాముఖ ముందుకెళ్ళ బాబు. కనుక ఇదంతా కూడా మన స్టడీకి కోరిలేషన్గా ఉంటుంది. కనుక ఆటలు కూడా మంచి ఉత్తేజాన్ని ఇస్తాయి, మనం చదువుకోవడానికి మంచి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తాయి. కనుక మీరంతా వేర్వేరు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మన స్టేట్ లెవెల్ పోటీల్లో రాణించి మీరంతా నేషనల్ లెవెల్ పోటీలకు అర్హత సాధించాలని కోరుకుంటూ ముగిస్తాం. పూర్వ విద్యార్థి అయిన కొత్త మోహన్ గారు జగిత్యాల వాస్తవ్యులు పట్టణాధ్యక్షులు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం సార్. గుడ్ మార్నింగ్ టీచర్ అండ్ ఎవరివన్. మీరు వచ్చి అటెండ్ చేయాలి పిల్లలకు స్టేట్ టోర్నమెంట్స్ అవుతుంది. అశోక్ గారు చెప్పగానే సంతోషం అనిపించింది. దీని వెనకాల మరి పాత గుర్తులు గుర్తొస్తున్నాయి. 40 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ఎస్కేఎన్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సెస్ అక్కడికి వచ్చే గ్రౌండ్ ఉంది జగిత్యాల టౌన్లో. 1977లో మరి ఈ 37 ఎకరాలు సుమారుగా 32 ఎకరాల ఈ స్థలాన్ని మా టీం అంతా, అప్పుడు నేను కాలేజ్ విద్యార్థి సంఘ ప్రెసిడెంట్ గా ఉండి మా టీం అంతా సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఏ భేదాలు లేకుండా ఒక మూకుమ్మడిగా ఒక డోనర్ కాసుగంటి నారాయణరావు గారిని తాతయ్య ఆయన కాలం చేసినారు. ఆనాడు 1970లో ఇది ఈ ఇంత పెద్ద ల్యాండ్ మరి కళాశాలకని డొనేట్ చేసినారు. ఆ సందర్భంలో అప్పుడు ఆ కాలేజ్ డెసిషన్ సెలబ్రేషన్ జరుగుతాయి. వారిని వీల్ చైర్లో తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మరి వారికి సన్మానం చేయడం ఒక తీపి గుర్తొస్తుంది. ఎనివే మంచి ఆటలాడుతున్న దేహదారుడ్యంతో పాటు మంచి మెమరీ కూడా పెరుగుతుంది. మరి మీరంతా సమన్వయంతో ఆడి మంచి విజేతలుగా ఉండి మన తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా జాతీయంగా కూడా మీరంతా సత్ఫలితాలను అందించాలని కోరుతూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. రెస్పెక్ట్. వాళ్ళు ఇంకొక మీట్ చేసినప్పుడు అకామిడేషన్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తారు. అర్థమవుతుందా మీకు? ఎక్కడ పోయినా ఇదే సమస్య. టోర్నమెంట్ చేయాలంటే అకామిడేషన్ అనేది దొరకదు. ఒకవేళ కష్టంగా దొరికినా ఇచ్చినటువంటి అకామిడేషన్ ని మీరు క్రీడాకారులు
ఇబ్బంది పెట్టి దాన్ని ఎరగొట్టి పగలగొట్టడం చేస్తే ఇంకొకసారి ఎవ్వరు ఇవ్వరు. కాబట్టి అటువంటి పరిస్థితులు తీసుకురావద్దని నేను క్రీడాకారులందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా స్పోర్టివ్నెస్, గేమ్స్ ఓడిపోయినా గెలిచినా ఒకే విధంగా స్వీకరించి గెలవకపోతే నెక్స్ట్ టైం గెలుస్తామని పట్టుదలతో ప్రాక్టీస్ చేసి రావాలి. అంతేగాని గొడవలు పడొద్దు. చాలా డిసిప్లిన్ గా క్రీడాకారుడికి ముందు క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ముఖ్యంగా మాకు జిల్లా కలెక్టర్ అయిన డాక్టర్ ఏ శరత్ ఐఏఎస్ గారు ప్రత్యేకంగా కాలేజీలో చొరవ చూపించి వెనక ఉన్న చెట్లను పొదలను అన్నింటిలో సాగు చేయించి క్లియర్ చేయించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కాలేజీ చూడగానే ఆకర్షితులు కావాలి, జిల్లాకు నడుబడిలో ఉన్నది మంచిగా చేయాలన్న ఉద్దేశంతో 6 నిమిషాలు మమ్మల్ని మమ్మల్ని ముందుకు నడిపించుచున్న జిల్లా కలెక్టర్ శరత్ గారికి ప్రత్యేకంగా ఐఏఎస్ గారికి ధన్యవాదాలు తెలుపుచున్నాము. అధికారి నుండి కింది అధికారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచున్నాము. అడగగానే 32 ఎకరాల 7 గుంటలు ఆన్లైన్ లో చేయడం జరిగింది. ఆనాడు ఇచ్చిన దాత 1968లో మాకు జియో ద్వారా విడుదల చేశారు. వారికి మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలుపుచున్నాము. అదేవిధంగా విద్యార్థులు గెలిచినా ఓడినా ఎక్కువగా నిరాశ చెందొద్దు. గెలిచిన వాళ్ళు సంతృప్తిగా ఉండాలి, గెలవని వాళ్ళు తిరిగి మళ్ళీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో కష్టపడి ముందుకు రావాలి. ఈ అవకాశం నెక్స్ట్ మాన్యశ్రీ అతిథులైన చైర్మన్ విజయలక్ష్మి గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. ఈ కార్యక్రమానికి బాధ్యం కాదు, కానీ నిజంగా అంటే ఈ మీ క్రీడాకారులు అనగానే ఎలాగూ పోటీలు తప్పకుండా ఉంటాయి. దాంట్లో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడడము తప్పనిసరి. పోటీలు అంటేనే గెలవడము ఓడడము. అలాగే ఈ పోటీలలో మీకు అకామిడేషన్ ఇచ్చిన దగ్గర కూడా ప్రాక్టీస్ లో భాగంగా కొన్ని ఉన్నవి కావచ్చు. నిజంగా అలా కాకుండా మీకు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే గ్రౌండ్ లో కూడా చేయవచ్చు. అది ఒకటి గమనించి, అలాగే క్రీడాకారులకు ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా క్రమశిక్షణ అనేది చాలా అవసరము. క్రమశిక్షణగా ఉన్నట్టయితేనే ఇతర నుంచి వచ్చిన రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకి కానివ్వండి, ఆర్గనైజర్స్కి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానీ వీరందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే విశ్వాసం కూడా ముఖ్యము. ఎందుకంటే ఈ జనరేషన్ లో కంపల్సరీగా విద్య ఎంత అవసరమో, స్పోర్ట్స్ ఎంత అవసరమో వీటితో పాటు ఆత్మవిశ్వాసం కంపల్సరీగా ఉండాల్సింది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు ఈ రోజుల్లో ఎవరైనా కానీ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటిది క్రీడాకారులలో అలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్రీడాకారులలో ధైర్యము అలాగే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా క్రీడాకారులు చాలా తక్కువగా ఈ ఆత్మహత్యలకు పాల్పడడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక్కరు ఈ క్రీడల్లో మీరు మంచి ఆడి మీ కాలేజీలకు కానివ్వండి, మీ పేరెంట్స్ కానీ మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఇక్కడికి జగిత్యాల పట్టణానికి ఈ ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఏర్పాటు చేసినందుకు ఇక్కడికి అకామిడేషన్ కానీ తప్పకుండా బాగా ఉండేటట్టు చూసుకుంటాము. మా తరఫున కూడా ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము కూడా చేస్తామని మనవి చేస్తూ, అలాగే జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత నేషనల్ లెవెలే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీలు కూడా చాలా మట్టుకు ఇక్కడ జరుగుతున్నాయి. తప్పకుండా జగిత్యాల ఒక గేమ్స్ లో పోటీలు నిర్వహించడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది నిజంగా రాష్ట్రంలో నెంబర్ 1 కావాలని కోరుకుంటూ, అలాగే వచ్చిన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 0.05% దాన్ని 2% మలిచిండ్రు. మనకు 100% స్టడీస్లో ఉన్న వాళ్ళకంటే మనం క్వాలిఫై అయ్యి మనం మెరిటోరియల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మనం కూడా ఒక ఉన్నత చదువు ఎంత ఉందో స్పోర్ట్స్ కూడా అంత నిరూపించుకోగలుగుతాం. 63rd Tier School Games Federation State Softball and Field Archery Championship for boys and girls for the year 2017-18 with loyal competition, respecting the rules and regulations, and we are desirous of participating in them.
with the true spirit of sportsman for the honor of district, country and glory of sports. Thank you. 63rd Telangana State School Games and state level softball and full archery championship for boys and girls for the year 2017 and 18 is open. మనని కూర్చోండి అందుకే చంపుడు ఓపెన్ అన్నా విధులు ఉంది ఒకసారి కొట్టారు టైం తీసుకున్నాను. ఆ బత్తా కొంత తోటి బత్తాకే దిగుతాను 6-7 ఇంచు దిగుతాను మన మొత్తమైన 6 బాల్ అయితే కొట్టి బాహుబలి వేసింది నువ్వు ఇప్పుడు ఎట్లా వచ్చింది ఎయిమింగ్ లోపలికి సేమ్ అదే ఎయిమింగ్ చేసుకోవడం అదే స్లో కొట్టరా ఇంకా కూల్ టైం ఉండదు అది ఎంత నెంబర్ 3